పేరు వేణు చిత్తలూరి. నేను డిజేబుల్ రైట్ యాక్టివిస్టును అండ్ తెలంగాణ మేనిఫెస్టో అమలు సాధన సమితి మెంబర్ని. ఈరోజు వికలాంగులు దివ్యాంగుల సమస్యలు సానుకూలంగా బలంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నంలో మేము వికలాంగుల మేనిఫెస్టో అమలు సాధన సమితి వేదికగా మేము ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ విధంగా మీరు చేస్తున్న ఈ అన్యాయానికి, మీరు చేస్తున్న ఈ చిన్న చూపుకి, మీరు చూపుతున్న మా యొక్క లెక్కలేనితనంగా మా యొక్క పట్ల మా దృక్పథం, మీరు చూపిస్తున్న ఈ దృక్పథం మీద వైఖరికి నిరసనగా మేము 25వ తారీఖు నాడు ఇందిరా పార్క్ ఆధ్వర్యంలో మేము రిలే నిరాదీక్ష చేస్తూ, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ శాసన మండలి సమావేశంలో జరిగే ఈ పేదల బడ్జెట్ దీంట్లో మమ్మల్ని భాగస్వామ్యం చేసి మీరు ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. మా యొక్క సమస్యలపైన, మా యొక్క అంశాలపైన సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపించాలి. లేకపోతే మేము అసెంబ్లీ ముట్టడి చేయడానికైనా మేము వెనకాడము. అదేవిధంగా నువ్వు చెప్పినావు 2023లో తెలంగాణలో ఎలక్షన్ జరిగాయి. నవంబర్లో ఓటేయండి, డిసెంబర్లో పింఛన్ ఇస్తానని ఆశ చూపించావు. 2024 డిసెంబర్ అయిపోయేది, 2005 డిసెంబర్ అయిపోయేది, ఇప్పుడు 2006 వచ్చింది. ఈ 2 సంవత్సరాలు మీరు మాకు దివ్యాంగుల సమాజానికి, ఆసరా పెన్షన్దారుల సమాజానికి మీరు బాకీ పడ్డారు. ఈ బాకీ అనేది మీ చట్టబద్ధమైంది, న్యాయబద్ధమైంది. మీరు దీన్ని బాకీ ఎగ్గొడతాను అని చెగొట్టే అనే మా ఆలోచన కూడా చేయొద్దని గవర్నమెంట్ దృష్టికి బలంగా తీసుకెళ్తున్నాను. దివ్యాంగుల సమాజ పక్షాన మీరు చెప్పారు, ఇటున్న సూర్యుడు అటు వెళ్ళినా, అటున్న సూర్యుడు ఇటు వచ్చినా నేను పింఛన్లు మాత్రం ఇచ్చి తీరుతా అని చెప్పారు. ఇదేనా ధర్మం? ఇదేనా న్యాయం? ఇదేనా మీకున్న చిత్తశుద్ధి అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఇంద్రమ్మ రాజ్యం అని చెప్తున్న అప్పుడు ఇంద్రమ్మ రాజ్యం యొక్క ఆదర్శం ఇదేనా? ఇంద్రమ్మ రాజ్యం యొక్క భావం ఇదేనా? ఇంద్రమ్మ రాజ్యం యొక్క స్ఫూర్తి ఇదేనా? ఈ సామాజిక న్యాయం ఇదేనా? సామాజిక సమానత్వం ఇదేనా అని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీరు వికలాంగుల మీద అణచివేతను మీరు విరమించుకోవాలి. వికలాంగులను సకలాంగులతో సమానంగా జీవించే విధంగా మా యొక్క సమస్యలు పరిష్కరించాల్సిందే. ఈ పరిష్కార కొరకే మేము వికలాంగుల మేనిఫెస్టో అమలు సాధన సమితి వేదికను ఏర్పరచుకున్నాము. ఈ బడ్జెట్ శాసన మండలి సమావేశంలో తప్పనిసరిగా మీరు మా సమస్యలను చూడాలి. మేము 2 సంవత్సరాలు వేచి చూస్తున్నాము. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఇంద్రధనుసు అని పేరు పెట్టి వికలాంగుల యొక్క జీవితాలు వెలుగులు నింపారు. మీ యొక్క గురువు అయిన చంద్రబాబు నాయుడు చూసి మీరు ఆదర్శంగా తీసుకొని మా యొక్క తెలంగాణల ప్రజల దివ్యాంగుల పట్ల మీరు సానుకూలంగా స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను.